ప్రియులారా, మనకి సమరేశ్వరి యొక్క వృత్తాంతం అందరికీ తెలుసు కదా. ఎవరు ఇంతవరకు టచ్ చేయనటువంటి విషయాన్ని అందులో నుంచి నేను తెలియపరచాలనుకుంటున్నాను. అదేంటంటే, మామూలుగా యేసయ్య ఆమెను కలుసుకుంటాం, నీళ్ళు దాహానికి ఇమ్మని అడిగితే అవన్నీ చెప్పటం, నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అవన్నీ అన్నప్పుడు అప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తారు. నాకు ఆ నీళ్లు కావాలన్నప్పుడు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అంటే ఆమె నాకు పెనిమిటి లేడని చెప్పింది. అప్పుడు యేసయ్య ఏమన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట అంటది. యోహాను సువార్త 4:19 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని. ఈ మాట ఎప్పుడు అన్నది అంటే, ఆమె రహస్య జీవితం, ఎవరికి తెలియదు అనుకున్నటువంటి రహస్య జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు, ఆమెకి ఇంతకుముందు ఎంతమందితో ఉన్నది ఇవన్నీ కూడా చెప్పినప్పుడు చెప్పిన విషయం అనమాట. మనం గత వీడియోల్లో గట్రా మనం చూసుకున్నాం కదా, ప్రవక్తకు ఉండే లక్షణాలు, జరగబోవు సంగతులను తెలియపరిచి వాళ్ళని హెచ్చరిస్తారు, ఖండిస్తారు, తప్పుదిద్దుతారు. ఆదరణ లేక ఉన్నటువంటి నిరీక్షణ లేక ఉన్న వారిని ఆదరిస్తారు, బలపరుస్తారు, ధైర్యాన్ని ఇస్తారని చెప్తూ ఈ మాట కూడా చెప్పాం కదా. నాతాను ప్రవక్త గురించి, ఏలియా, ఎలీషా, సమూయేలు వీళ్ళలో ఏంటంటే ఎవరికి తెలియనటువంటి విషయాలను తెలియపరిచారని చెప్పి చూసాం కదా. అదే ఇక్కడ యేసయ్యలో కూడా మనం గమనించామన్నమాట. అంటే ప్రవక్తకు ఉండేటువంటి ముఖ్యమైన గుణం ఏంటంటే, జరగబోయేటి వాటిని చెప్తారు, అవన్నీ కామన్. కానీ ఏంటంటే మర్మాలు, రహస్యాలు, ఎవరికి తెలియనటువంటి గుట్టుని వాళ్ళు బట్టబయలు చేస్తారన్నమాట. అది అసలు ప్రవక్తలో ఉండేటువంటి ముఖ్యమైన గుణం. కనుక ఇది ఎవరిలోనన్నా ఉంటే మీరు గమనించుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రవక్తగా పిలిచాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీరు లోబడి ఆ పిలుపుకు తగినట్టుగా ఎవరి గురించి అన్నా రహస్యం ఏదన్నా ఎవరికి తెలియదు అనుకున్న రహస్యం మీకు తెలిసినప్పుడు వెళ్ళి వాళ్ళని హెచ్చరించండి. దేవుడు మీ గురించి ఎలా చెప్పాడు, మీకు ఎలాంటి తీర్పు రాబోతుంది అని చెప్పండి. అలా చెప్పి ఆ ఫలాలు ఫలిస్తూ ఉంటే మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ యందు సంతోషిస్తాడా, ఆనందిస్తాడా. అలాగే మీరు రాకడ కొరకు సిద్ధపడతారు, రాకడలో ఎత్తబడతారు. కనుక ఈ లక్షణం ఎవరిలోనన్నా ఉంటే మీరు నిర్ధారించుకుని దానికి తగిన ఫలాలు ఫలించాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.